హాయ్ ఫ్రెండ్స్, నాకు మచిలీపట్నంలో పని నుండి మచిలీపట్నం వెళ్ళా. అక్కడ నా పని ముగించుకున్న తర్వాత మా అన్నయ్య గారి అబ్బాయిని, అబ్బాస్ నన్ను పార్క్ తీసుకెళ్తావా అని అడిగా. పద బాబాయ్ వెళ్దాం అన్నాడు. ఆ పార్క్ చూడగానే నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఎందుకంటే 20 సంవత్సరాల కిందట నేను మచిలీపట్నంలోనే ఉన్నాను, మచిలీపట్నంలోనే చదువుకున్నా. అక్కడ లోపలికి వెళ్ళంగానే పార్కులో ఐ లవ్ మచిలీపట్నం అని కనిపించింది. అక్కడ ఫోటోలు దిగడానికి సూపర్గా ఉంది. అదే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని రకములుగా ఉన్నాయి. ఇక్కడ 18 సంవత్సరాలు దాటిన పిల్లలకి జిమ్ము కూడా ఉంది. ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి బల్లలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కుందేళ్ళు, చేపలు, చిలకలు, పావురాళ్ళు, కోళ్ళు, బాతులు అన్నీ ఉన్నాయి పిల్లలు చూసి ఆనందించడానికి. పచ్చని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరైనా మచిలీపట్నం వెళ్తే ఒక్కసారి పార్క్ని చూడండి. అక్కడ మనకు ఎంతటి టెన్షన్స్ ఉన్నా కూర్చుంటే మనం మర్చిపోతాం. అంత ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇక్కడ నేను వెళ్ళినప్పుడు మ్యూజిక్ వరల్డ్ అనేది నేను చూడాల, ఎందుకంటే నాకు ట్రైన్ టైం అయిపోయింది. ఇక్కడ మ్యూజిక్ వరల్డ్ అని మన మ్యూజిక్ తగ్గట్టుగా వాటర్ డ్యాన్సింగ్ చేస్తూ ఉంటుందంట. అది నేను చూడలేకపోయా. అదిగోండి ఫ్రెండ్స్, ఎదురుగా కనిపిస్తుంది అదే మ్యూజిక్ వరల్డ్. ఆ స్వెటర్ వేసున్నదే మ్యూజిక్ వరల్డ్. నేను వెళ్ళే టైంకి ఓపెన్ చేయలేదు, మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి. అక్కడ వాటరు మ్యూజిక్ తగ్గట్టుగా డ్యాన్సింగ్ చేస్తూ ఉంటుందంట. దాని పక్కనే కుందేళ్ళు విచిత్రంగా ఉన్నాయి. ఆ కోళ్ళు ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్. ఆ కోళ్ళు కూడా చూపిస్తా చూడండి. కోళ్ళు నేమ్ ఏమిటో మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే ఆ కోళ్ళు నేమ్ తెలియదు. ఇదిగోండి కుందేళ్ళు చూడండి, భలే బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవే కోళ్ళు. ఈ కోళ్ళు నేమ్ ఏమిటో మీరు కామెంట్ చేయండి. మనం చిలకలు, పావురాళ్ళు చూద్దాం ఫ్రెండ్స్. అక్కడ లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. లవ్ బర్డ్స్ కూడా చూడండి. మనం ఈము, కోడి, బాతులు అవి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఆడుకునేవి చూద్దాం రండి.
ఏర్పాటు చేసిన బల్లలు చూద్దాం. అదిగోండి పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు. జిమ్ చూద్దాం పదండి. ఇది 18 సంవత్సరాలు దాటిన వారి కోసం. ఇదిగోండి ఇదే జిమ్. ఇప్పుడు మనం చేపల్ని చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరా పల్నాడు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న గంటను మాత్రం టంగని కొట్టండి.